మనకి ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చినా ఎంత బాగా మాట్లాడినా మనలో చాలామంది గ్రామర్ మిస్టేక్స్ చేస్తుంటాం. ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లు తెలుసో తెలియకో గ్రామర్ మిస్టేక్స్ చేస్తుంటాం. ఇంకొందరికి ఇంగ్లీష్ బాగా వచ్చినా గ్రామర్లో చాలా డౌట్స్ ఉంటాయి, గ్రామర్ సరిగా రాదు. డోంట్ వరీ, ఈరోజు నేను ప్రతి ఒక్కరికి అవసరమయ్యే గ్రామర్ రూల్స్ చెప్తాను. చాలా కేర్ఫుల్గా వీడియోని విని సేవ్ చేసుకోండి, మీకు ఇది ఉపయోగపడుతుంది. రూల్ నెంబర్ 1, ఒక సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, అలా ప్రతి సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో మొదలయ్యి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ లేదా ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫ్యాట్ క్యాట్ sat on the mat, full stop. Where do you live? Question mark. My dog is very clever, exclamation mark. రూల్ నెంబర్ 2, ప్రతి సెంటెన్స్కి ఒక సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. నెగటివ్ మరియు క్వశ్చన్ సెంటెన్సెస్లో ఈ ఆర్డర్ వేరే ఉండొచ్చు, కానీ పాజిటివ్ సెంటెన్సెస్లో మాత్రం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ లవ్స్ మేరీ. ఇందులో జాన్ అనేది సబ్జెక్ట్, లవ్స్ అనేది వర్బ్, మేరీ అనేది ఆబ్జెక్ట్. రూల్ నెంబర్ 3, ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. ఆబ్జెక్ట్ ఇస్ ఆప్షనల్, అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మాత్రం వర్బ్ ఒక్కటే ఉండొచ్చు, సబ్జెక్ట్ మనకి అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ టీచర్స్. ఇందులో జాన్ అనేది సబ్జెక్ట్, టీచర్స్ అనేది వర్బ్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, జాన్ టీచర్స్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్, ఇందులో జాన్ టీచర్స్ అంటే మనకి అర్థమైపోతుంది. ఆబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉండడం వల్ల మనం అర్థం చేసుకోగలం. రూల్ నెంబర్ 4, సబ్జెక్ట్ అండ్ వర్బ్ రెండు నంబర్లో అగ్రి అయి ఉండాలి. అంటే సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ యూస్ చేయాలి. సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనాలు. ఇంక దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. జాన్ వర్క్స్ ఇన్ లండన్, జాన్ అండ్ మేరీ వర్క్ ఇన్ లండన్. రూల్ నెంబర్ 5, రెండు సింగులర్ సబ్జెక్ట్స్ని కనుక ఆర్తో కనెక్ట్ చేయాలనుకుంటే సింగులర్ వర్బే యూస్ చేయాలి. సేమ్ ఇదే ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్కి కూడా అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్, ఎయిదర్ కాఫీ ఆర్ టీ ఇస్ ఫైన్. ఐ స్పీక్ నెయిదర్ ఇంగ్లీష్ నార్ స్పానిష్. రూల్ నెంబర్ 6, అడ్జెక్టివ్స్ అనేవి నౌన్ ముందు వస్తాయి. ఒకవేళ వర్బ్ అనేది నౌన్ నుండి అడ్జెక్టివ్స్ని సెపరేట్ చేస్తే ఇది అప్లై అవ్వదు. మిగతా వాటిలో అడ్జెక్టివ్స్ నౌన్ ముందే వస్తాయి. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ బిగ్ డాగ్. రూల్ నెంబర్ 7, 2 or more అడ్జెక్టివ్స్ని కలిపి యూజ్ చేస్తున్నప్పుడు యూజువల్ ఆర్డర్ ఏంటంటే ఒపీనియన్ అడ్జెక్టివ్ ప్లస్ ఫ్యాక్ట్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఎగ్జాంపుల్, ఐ సా అ నైస్ వుడెన్ టేబుల్. రూల్ నెంబర్ 8, కలెక్టివ్ నౌన్స్ని సింగులర్ అండ్ ప్లూరల్ ఇలా రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. టీమ్, కంపెనీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలాంటివన్నీ కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్, our class took a field trip to the Natural History Museum. The team shared their jokes with each other. Rule number 9, its and it apostrophe s అనేవి 2 different words with 2 different meanings. Example, the dog has hurt its leg. He says it's 2 o'clock. Rule number 10, రూల్ నెంబర్ 9లో చెప్పిన వర్డ్స్ లాగే your and you apostrophe re, your అనేవి కూడా రెండు వేరు వేరు అర్థాలు ఉండే వేరు వేరు పదాలు. ఎగ్జాంపుల్, here is your coffee, you're looking good. Rule number 11, there, they apostrophe re, there అనేవి 3 డిఫరెంట్ వర్డ్స్, వీటి అర్థాలు కూడా వేరే. ఎగ్జాంపుల్, there was nobody at the party. I saw their new car. Do you think they are happy? Rule number 12, contraction. He apostrophe s అనేది he is లేదా he has అవ్వచ్చు. అలాగే she apostrophe s అనేది she is లేదా she has అవ్వచ్చు. సేమ్ అలాగే it apostrophe s అనేది it is లేదా it has కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్, he is working, she is finished college. రూల్ నెంబర్ 13, ఇంకొక కంట్రాక్షన్. he apostrophe d అనేది he would లేదా he had అవ్వచ్చు. అలాగే they apostrophe d అనేది they would లేదా they had అవ్వచ్చు. ఎగ్జాంపుల్, he had eaten when I arrived, he would eat more if possible. రూల్ నెంబర్ 14, ఒక ప్రాపర్ నౌన్కి ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ అయి ఉండాలి. ప్రాపర్ నౌన్ అంటే దేనివైనా నేమ్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్, we have written to Mary. ఇక్కడ మేరీ అనేది ప్రాపర్ నౌన్. రూల్ నెంబర్ 15,
అలాగే ప్రాపర్ అడ్జెక్టివ్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయి ఉండాలి. ప్రాపర్ అడ్జెక్టివ్స్ అనేవి ప్రాపర్ నౌన్స్ నుండి వచ్చేవి. ఎగ్జాంపుల్, జర్మనీ ప్రాపర్ నౌన్ అయితే జర్మనీ అతన్ని జర్మన్ అంటాం. ఇక్కడ జర్మనీ అనే ప్రాపర్ నౌన్ నుండి వచ్చే జర్మన్ ఒక ప్రాపర్ అడ్జెక్టివ్. రూల్ నెంబర్ 16, ఇండెఫినిట్ ఆర్టికల్స్ అ అండ్ యాన్ అనేవి కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేయాలి. డెఫినిట్ ఆర్టికల్ ద అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి మరి కొన్ని స్పెసిఫిక్ కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, I saw a bird and a balloon in the sky. The balloon was yellow and the bird was blue. He always saves some of the money that he earns. Rule number 17, ఇండెఫినిట్ ఆర్టికల్ అ అనేదాన్ని కాన్సనెంట్ సౌండ్తో మొదలయ్యే వర్డ్స్తో యూజ్ చేస్తాం. ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్ అనేదాన్ని వొవెల్ సౌండ్తో మొదలయ్యే వర్డ్స్తో యూజ్ చేస్తాం. కాన్సనెంట్ సౌండ్ అంటే మనం మాట్లాడేప్పుడు వచ్చే ఊపిరిని మన లిప్స్, టంగ్ ఆర్ టీత్ ద్వారా బ్లాక్ అవుతాయిగా, అలాంటి వర్డ్స్ అన్నీ కాన్సనెంట్ సౌండ్తో మొదలయ్యే వర్డ్స్. దానికి ఆపోజిట్గా అలా అబ్స్ట్రక్షన్ ఏమీ లేకుండా వచ్చే వర్డ్స్ వొవెల్ సౌండ్ వర్డ్స్. ఎగ్జాంపుల్, a cat, a game of golf, an apple, an interesting story. రూల్ నెంబర్ 18, మెనీ ఇంకా ఫ్యూ ఈ రెండింటిని కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేయాలి. మచ్, ఎ లాట్ లేదా లిటిల్ని అన్కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, హౌ మెనీ డాలర్స్ డూ యూ హ్యావ్, హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్. రూల్ నెంబర్ 19, పొజిషన్ని చూపించడానికి అంటే దేనికైనా ఓనర్ కోసం చెప్పడానికి సింగులర్ ఓనర్ అయితే అపోస్ట్రఫీ ప్లస్ ఎస్ని యూజ్ చేయండి. ప్లూరల్ ఓనర్ అయితే ఎస్ ప్లస్ అపోస్ట్రఫీని యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్స్ డాగ్, ద బాయ్స్ డాగ్. రూల్ నెంబర్ 20, జనరల్గా ప్యాసివ్ వాయిస్కి ప్రాధాన్యత ఇస్తూ యాక్టివ్ వాయిస్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, క్యాట్స్ ఈట్ ఫిష్, ఇది యాక్టివ్ వాయిస్. ఫిష్ ఆర్ ఈటన్ బై క్యాట్స్, ఇది ప్యాసివ్ వాయిస్. మీ అందరికీ రూల్స్ ఆఫ్ గ్రామర్ వీడియోస్ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఇలాగే మీరు కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఖాళీ సమయంలో ఎక్కడి నుండైనా సరే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు ఫాలో చేయండి.